హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేనైతే ఏం చేసిన అంటే హెల్దీ ఈవినింగ్ స్నాక్ అయితే చేసిన. 20 రూపాయలకి ఒక 5 పాలకూర కట్టలు అయితే తీసుకొచ్చిండు. మొన్న తీసుకొచ్చిండు మా ఆయన. అయితే అందులో నిన్న రెండేమో పాలకూర రైస్ చేసిన. ఇంకా 3 కట్టలు ఉంటే ఒకటైతే ఖరాబ్ అయిపోయింది. ఇంకా 2 కట్టలు ఉండే వాటిని పాలకూర పకోడీలాగా చేసిన. దాని ప్రాసెస్ సింపుల్గానే మన ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేశానో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా లక్ష్మీ కిచెన్ బ్లాగ్స్కి అయితే స్వాగతము. అయితే ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 4 ఆనియన్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కడుక్కొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 పాలకూర కట్టలు కూడా మంచిగా 2-3 సార్లు వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని దాంట్లోనే కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర, మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్నగా పకోడీ ఎట్లా వేసుకుంటామో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని కర్ర మంచిగా వస్తుంది అన్నమాట. ఆయిల్ వేసుకుంటే లాస్ట్కు మంచిగా ఆయిల్ వేసుకొని మన పకోడీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం పకోడీ ఎట్లా వేసుకుంటామో అట్లా వేసుకొని మంచిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కరకరలాడే పాలకూర పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఐరన్, కాల్షియం, విటమిన్స్ అయితే ఉంటాయి కాబట్టి పిల్లలు పాలకూర ఒకటే వండితే తినరు కాబట్టి పాలకూర రైస్, పాలకూర చపాతి, ఇట్లా పాలకూర పకోడీ ఏదో ఒక విధంగా పాలకూర ఆకుకూర తినే విధంగా చేయవచ్చు ఫ్రెండ్స్. అందుకని నేనైతే ఇట్లా చేసిన. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వంట వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ స్వీట్ డ్రీమ్స్. గుడ్ నైట్.